హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి ఎగ్ పఫ్ అయితే చేస్తున్నాను. ఈ ఎగ్ పఫ్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఒకటి తినే వాళ్ళు కూడా 3-4 తినేస్తారు, అంత బాగుంటాయండి. అయితే ముందుగా నేను ఒక 4 గుడ్లని ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1 కప్పు దాకా మైదా వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇదంతా చక్కగా ముందైతే ఉప్పు నూనె అనేది కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్లు వేసుకొని చపాతీ పిండిలాగా ముద్దగా కలిపేసుకోవాలి. ఇదిగోనండి, ఈ విధంగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఉడికించిన గుడ్లు తీసుకొని పైన తొక్క తీసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మైదా ముద్ద తీసుకొని ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక గరిటె దాకా ఆయిల్ వేసుకొని 3 పెద్ద సైజు ఉల్లిపాయలు ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. కారానికి తగ్గట్టు వేసుకోవాలి. ఇవి కూడా వేసుకొని పచ్చి వాసన పోయేలాగా కొంచెం వేయించుకుందాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్, కొద్దిగా పసుపు, ఒక అర స్పూన్ కారం, ఒక అర స్పూన్ గరం మసాలా, ఒక అర స్పూన్ చికెన్ మసాలా, ఒక అర స్పూను జీలకర్ర పొడి వేసుకొని ఇదంతా బాగా పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత ఇందులోకి కొంచెం నీళ్లు వేసుకొని కాస్త ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిచ్చేసుకోవాలి. అప్పుడు బాగుంటాయి ఉల్లిపాయలు. ఇందులో కొంచెం నీళ్ళు వేసుకొని ఉడికిచ్చేసుకుందాము. ఎంతో సింపుల్గా ఇలాగా ఇంట్లోనే ఎగ్ పఫ్ అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగా కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇది గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము. కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇదంతా కలిపేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము. ఇది కాస్త వేడి ఆరేసరికి మనం చపాతీ ముద్దలు ఉన్నాయి కదా, ఇవి కూడా చపాతీలాగా చేసుకున్నాము కదా, ఇప్పుడు ఇవి అయితే కట్ చేసుకున్నాము. ఇదిగోనండి, ఈ విధంగా చేసుకున్నాం కదా. ఇప్పుడు సైడ్లు కట్ చేసుకోవాలి. సైడ్లు కట్ చేసుకున్న తర్వాత ఇవి ఒక 4 పీసుల్లాగా కట్ చేసుకోవాలి. చూపించిన విధంగా చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి 4 పీసుల్లాగా. ఇప్పుడు మనము ఎగ్ పఫ్ అయితే తయారు చేసుకున్నాము. ఇప్పుడు ఒక మైదా ఈ పీస్ తీసుకున్నాము కదా. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ, మనం వేయించుకున్న ఉల్లిపాయ ఒక స్పూన్ దాకా వేసుకొని ఇందులోకి హాఫ్ ఎగ్ అయితే కట్ చేసుకున్నాము కదా, ఇది ఇందులోకి పెట్టేసుకున్నాము. ఈ విధంగా మోల్డ్ చేసామంటే చక్కగా ఎగ్ పఫ్ అయితే రెడీ అయిపోయినట్టే. చూశారు కదా, సింపుల్గా అండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎగ్ పఫ్ అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాము. అన్నీ ఇలాగే చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుందాము. ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4 వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి. ఇలాగా మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా బాగా వేయించుకోవాలి. ఎంతో సింపుల్గా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము. మళ్ళీ వేసుకొని మళ్ళీ వేయించుకుందాము. చూసారు కదా, ఎగ్ పఫ్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇందులోకి నేను టమాటో సాస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు లోపల కూడా కట్ చేసి అయితే చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.